పరిశుభ్రమైన కాకినాడ నగర నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అన్నారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం జగన్నాథపురం బ్రిడ్జి నుంచి ఎంఎస్ఎన్జిఆర్టీసీ వరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా డ్రైనేజీల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త వేయరాదని, అలా చేయడం వల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి వర్షాకాలంలో నీరు నిల్వ ఉండడంతో పాటు దోమలు, అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో రోడ్లు, డ్రైనేజీలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం కల్పించేందుకు స్వయం సహాయక సంఘాల, మహిళల భాగస్వామ్యంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వారు ఇంటింటికి వెళ్లి చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, రోడ్లపై చెత్త వేయకుండా ఉండడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. పరిశుభ్రమైన కాకినాడ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని, నగరాన్ని స్వచ్ఛంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ అవగాహన ర్యాలీలో టిపిఆర్ఓ కె సతీష్ బాబు, శానిటేషన్ సూపర్వైజర్లు నాయుడు, రాంబాబు, సిఎంఎం వెంకట్రాజు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ముందడుగు కాకినాడను పరిశుభ్రంగా ఉంచడంలో సహాయం చేస్తుందని, వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించి దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన కాకినాడను నిర్మించడానికి నాతో మొదలైన ద్వారా నా కాకినాడని స్వచ్ఛ కాకినాడగా తీర్చిదిద్దేటట్లు నా వంతు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ నగరంలో పరిశుభ్రంగా ఉంటున్న సందర్భంలో మనకి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో ఎంఎస్ఏ గారు, అదేవిధంగా శానిటరీ సూపర్వైజర్స్, శానిటరీ సెక్రటరీస్, కోఆపరేటివ్ సభ్యులు, సిపిఓస్, అదేవిధంగా మెప్పా సంబంధించిన సిబ్బంది అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి శానిటేషన్ విషయంలో కాకినాడ కొంచెం వెనుకబడిందని, గతంలో బాగుండేది ఇప్పుడు బాగుండలేదు, శానిటేషన్ దెబ్బతింది అన్న సంకల్పంతో మన శానిటేషన్ పునరుద్ధరించాలి, పరిశుభ్రంగా ఉంచాలి కాకినాడ సంకల్పంతో ఈరోజు ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అప్ టు ఆగస్టు 15 వరకు కూడా కంటిన్యూగా ర్యాలీస్ నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించడం చేసింది. ముఖ్యంగా 4 అంశాలపై కాకినాడ ప్రత్యేక శ్రద్ధ పడుతుంది. ఒకటి ఏంటంటే కాకినాడ ట్రైన్లో చెత్త వేయకుండా చూడటం, కాకినాడ సిటీని ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా నిర్వహించడం, అదేవిధంగా కాకినాడ సిటీని మరి ఆ ట్రైన్లో మురుగు పారే విధంగా ట్రైన్ని పరిశుభ్రంగా ఉంచడం మన సంకల్పంలో చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు శానిటరీ సెక్రటరీ, శానిటరీ సిబ్బంది చేత మనం ఈ మీటింగ్తో పాటు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకు చాలామంది కూడా డోర్ టు డోర్ కార్పొరేషన్ కల్పించే సమయంలో ప్రస్తుతం ముందుతో వేరిగేయడం ఫస్ట్ పాయింట్. మొబైల్స్ చెక్కుగా చేయవలసిన కార్యక్రమం. రెండోది మన ట్రైన్స్ క్లీన్ చేసే స్థానం తీసేసిన తర్వాత టిప్స్ని ఎక్కడ ఉంచేస్తున్నారు, టిప్స్ని రిమూవ్ చేయడం రెండోది. మూడోది ట్రైన్స్ని ఎక్కడ స్టార్ట్ చేస్తుందో 3 కేటగిరీ ట్రైన్స్ ఉంటాయి చెప్పాము. మేజర్ ట్రైన్స్ ఆల్రెడీ ముందే సిబ్బంది చేశారు. మీడియం, మైనర్ ట్రైన్స్ని మన శానిటరీ సిబ్బంది ప్రతిరోజు శుభ్రం చేయవలసిందిగా మన ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే శానిటరీ సెక్రటరీస్ ఉన్నారో వాళ్ళు ఉదయం 6 o'clock వచ్చి 9 o'clock కూడా వారి పరిధిలో ఉన్న అన్ని ట్రైన్స్ క్లీన్ అయిన లేవో చూడటం, అదేవిధంగా వెహికల్స్ అన్నీ వచ్చి
తడి చెత్త పొడి చెత్త పట్టుకెళ్తుందని చూడటం రెండోది. మూడోది ఈ డంపింగ్ యార్డ్లో ఉన్న మనకి ఏదైతే చెత్త ఉందో ఈ చెత్త అంతా కూడా డంపింగ్ యార్డ్కి తీసుకెళ్లే విధంగా వెహికల్స్ని పూర్తిగా చేసుకుని వెళ్ళవలసిందిగా వాళ్ళందరూ కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మనం స్వచ్ఛందంగా ఉమెన్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు, చాలా ఆనందకర విషయం. అదేవిధంగా మీరు ఎస్హెచ్ గ్రూప్ మెంబర్స్ అందరూ కూడా ఎడ్యుకేట్ చేసి తప్పనిసరిగా ప్రతి వారు కూడా ఈ తడి చెత్త పొడి చెత్త వేరుగా వచ్చే విధంగా మీరు చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.